హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ టు భార్గూస్ వెజ్ కిచెన్. ఈరోజు మీకు మంచి వెయిట్ లాస్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. గోధుమ రవ్వతో బిసిబెల్లిబాత్ అండి. చాలా రుచిగా ఉంటుంది, అలాగే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గోధుమ రవ్వ బిసిబెల్లిబాత్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. కుక్కర్ తీసుకొని ఇందులోకి 1 కప్పు గోధుమ రవ్వ, అదే కప్పుతో 1/2 కప్పు కందిపప్పు, అలాగే 1/4 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి 5 కప్పుల నీళ్లు వేసుకోవాలి. మీకు పెసరపప్పు వద్దు అనుకుంటే 1 కప్పు గోధుమ రవ్వ, 1 కప్పు కందిపప్పు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకే కొంచెం పసుపు, అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న వేరుశనగ విత్తనాలు వేసుకోవాలి. అలాగే కొన్ని బఠానీలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనకు అందుబాటులో ఉన్న ఏ కూరగాయలైనా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను వంకాయలు, క్యారెట్, బీన్స్, అలాగే ముల్లంగి వేసాను. ఇందులోకే 1 టమోటాని పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. ఇక్కడ నేను 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, చాలా చక్కగా ఉడికిపోయింది. దీన్నంతా కూడా నెమ్మదిగా కలుపుకోవాలి. కూరగాయలు ఉడికింటాయి కదా, ఈ విధంగా కూరగాయ ముక్కలు విరిగిపోకుండా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకుని ఆ రసం వేసుకోవాలి. ఇందులోకి కొంచెం పచ్చికరివేపాకు, అలాగే ఇక్కడ నేను కొంచెం నీళ్లు యాడ్ చేస్తున్నానండి. మనం తినే కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దీన్నంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల బిసిబెల్లిబాత్ పౌడర్ వేసుకోవాలి. మీ దగ్గర బిసిబెల్లిబాత్ పౌడర్ లేకపోతే సాంబార్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి, వాటిని కూడా ఒకసారి తప్పకుండా చూడండి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బిసిబెల్లిబాత్ కోసం పోపు రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులోకే 2 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మనము బిసిబెల్లిబాత్లోకి వేసేసుకుందాము. పోపు వేడిగా ఉన్నప్పుడే వెంటనే ఇందులోకి వేసేయాలండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే మనకు రుచి చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, రుచికరమైన గోధుమ రవ్వ బిసిబెల్లిబాత్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.